చేసింది H1B వీసా రిలేటెడ్ గా కామెంట్స్ కాదు, డైరెక్ట్ గా ఇండియా మీద అటాకే. ఎందుకంటే యుఎస్ఏ కి సంబంధించిన H1B వీసాలో ఇండియన్సే 71% దగ్గరగా ఉంటారు. చైనా వాళ్ళు ఒక 11-12% అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మిగిలిందనమాట. సో H1B ని టచ్ చేస్తున్నారంటే ఇండైరెక్ట్ గా ఇండియాని టచ్ చేస్తున్నట్టే. అసలు ఎందుకు టచ్ చేయాల్సి వస్తుంది? ట్రంప్ ఎందుకు ఇంత ఇన్సెక్యూర్ అవుతున్నారు ఇండియా రిలేటెడ్ గా? అండ్ దీనికి ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు, ఫ్యూచర్ లో యుఎస్ఏ కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ ఉంటున్న వాళ్ళ రిలేటెడ్ గా కూడా ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? అండ్ ఫస్ట్ ట్రంప్ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా వచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఈ వీడియోని మీకు ప్లే చేస్తూ తర్వాత వచ్చిన క్లారిఫికేషన్ ఏంటి, ఇది 90% ఇంపాక్ట్ ని తీసేస్తుంది అనమాట. అందరూ ఊపిరి పీల్చుకున్నారు తిని స్టేట్మెంట్స్ చేసేసరికి. తిని ఎవరు, అసలు ఏం స్టేట్మెంట్స్, ఇప్పుడు ఏంటి పరిస్థితి యుఎస్ఏ రిలేటెడ్ గా, ఇది మాట్లాడుకుంటూ ఇండియా రిలేటెడ్ గా ఇంపాక్ట్ మాట్లాడుకుంటూ, మోస్ట్ ఇంపార్టెంట్ మండే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, క్రాష్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా, ఐటీ స్టాక్స్ అయినా బిగ్ వేలో ఫాలో అవుతాయా, వీటన్నిటిని డిస్కస్ చేసుకుంటూ కొద్ది గంటల నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నాను యుఎస్ఏ వాళ్ళు H1B వీసా రిలేటెడ్ గా $100,000 అంటే $1 lakh పెట్టేస్తే సుమారుగా 88 లక్షలు కట్టాలి ప్రతి సంవత్సరం అని చెప్పేస్తే ఇండియన్ టాలెంట్ అంతా ఇండియాకి వచ్చేస్తుంది. మెయిన్ వాళ్ళందరూ ఇండియాకి వచ్చేస్తారు. ఇండియా చాలా స్ట్రాంగ్ గా గ్రో అయిపోతుందని. కానీ అలా జరగదు. దీని రిలేటెడ్ గా కొన్ని వాస్తవాలను కూడా మనం మాట్లాడుకుంటూ స్టాక్ మార్కెట్ పరంగా దీని ఇంపాక్ట్ ని కూడా డిస్కస్ చేసుకుని వాళ్ళ వీడియోని క్లోజ్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, నాట్ జస్ట్ ఫ్రమ్ ట్రంప్ ఆర్ వాళ్ళ ప్రెస్ సెక్రటరీ, వాళ్ళ దగ్గర నుంచే కాదు, నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అండ్ మన కామర్స్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారి దగ్గర నుంచి కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి లాస్ట్ ఫ్యూ అవర్స్ లో. అండ్ ఈవెన్ ఈ ఇంపాక్ట్ గ్లోబల్ గా కొంత టెన్షన్స్ ని రేస్ చేస్తుంది కదా, అండ్ ఇది గోల్డ్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది కూడా మాట్లాడుకుందాం. గోల్డ్ పై ఇప్పుడు ప్రెసెంట్ ట్రంప్ ఒక వ్యవహార శైలి ఏ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది, వాటన్నిటిని వాళ్ళ వీడియోలో నేను మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టాక్